వ్యాప్తంగా భద్రాచల రాముని స్వామివారి భాగంగా నిజామాబాద్ నగరంలోని రామ్ మందిర్లో పెద్ద ఎత్తున సీతారాముల కళ్యాణోత్సవం జరుగుతుంది. ఇప్పుడే రామ్మట్కు స్థానిక అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యగుప్తా గారు సందర్శించారు. ఇక రాముల వారికి సంబంధించిన కళ్యాణోత్సవంతో పాటు ఇక్కడ ప్రధానంగా ఇక్కడ జన్మస్థమి జరుగుతుంది. ఇక్కడ వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎందుకంటే ఈరోజు రామ్మట్లో ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు శ్రీకృష్ణ ఏదైతే సీతారామచంద్ర ప్రభు జన్మాష్టమి జరిగింది, ఎట్లా అనిపిస్తుంది సార్? ఈరోజు మొట్టమొదటగా రామనవమి సందర్భంగా హిందూ భక్తులకు హిందూ సోదర సోదరిమణులకు యువకులకు చిన్నారులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు శుభాభినందనలు. ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటాం శ్రీరాముడు లెక్క ఉండాల, శ్రీరాముడి జీవితం లెక్క ఉండాల, శ్రీరాముడు నడిచినట్లు ఆ విధంగా మనం కూడా ఉండాలా, ఆ విధంగా జీవితం కొనసాగాలని కోరుకుంటూ ఉంటాం. ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలంలో వారి గురుగారు రామదాస్ గారు నిర్మించిన ఇందూర్ నగరంలో కిల్లా ఈ పెద్దరామ మందిరము. ఇక్కడ ప్రతి సంవత్సరం వందలాది సంవత్సరాలుగా ఒక విధానంతో రాముడి వారికి 12 గంటలకు తొట్లేసి వారికి ఉయ్యాలలో పండపెట్టి ఆ తర్వాత రాముడి దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇదే విధంగా ఈరోజు ఇందూర్ నగరంలో ఏ వీధిలో చూసినా రాముడి నామస్మరణ మారుమోగిపోతూ ఉంది. ఎక్కడ చూస్తే అక్కడ ప్రతి ఆలయం దగ్గర వేలాది మంది భక్తులు బారులు తీరి ఈరోజు దర్శనానికి వస్తూ ఉన్నారంటే ఈరోజు భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలు అంత పటిష్టంగా ఉన్నాయి. 2047 వరకు ఏదైతే భారతదేశం విశ్వగురు స్థానం కోసము అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి కళ రాబోయేది రామరాజ్యం కావాలి, రామరాజ్యమే మన లక్ష్యం, అఖండ భారత్ మన లక్ష్యం. రామరాజ్యము అయితే ప్రజలందరూ అంటే అర్థం ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి అందరూ కూడా తారతమ్యాలు లేకుండా అందరు సుఖంగా ఉండాలని అది అర్థం. ఆ శ్రీరాముడి ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలతోటి ముఖ్యంగా ఆరోగ్యపరంగా బాగుండాలని, ముఖ్యంగా ఈ పెద్దరామ మందిరం వందలాది ఎకరాలు అన్యక్రాంతమైనవి. రాబోయే రామనవమి వరకు అత్యధిక శాతం భూములు మళ్ళీ రాముడి వారి పాదచెంత చేరాలని నేను కోరుకుంటా ఉన్నా. మరియు రాబోయే రోజు రామరాజ్యం కావాలని కోరుకుంటాం. ఇది మనం చూస్తున్నాం. ఎందుకంటే సీతారామచంద్ర ఆశీస్సులతో ఈరోజు నిజామాబాద్ నగరంతో పాటు అర్బన్ ప్రాంతం పూర్తిగా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యగుప్తా కోరుతున్నారు. ఏదైతే రామరాజ్య కళ స్థాపనతో పాటు రామరాజ్య కళ స్థాపన ధ్యేయంగా ఈరోజు ప్రతి ఒక్కరూ ముందుకు సాగి మన ఆస్తుల పరిరక్షణ కోసం మనం కాపాడుకోవాలని చెప్పేసి ధన్పాల్ సూర్యగుప్తా కోరుతున్నారు. కెమెరా పర్సన్ సాయితో ధనంజయ్, భారతీయ డిజిటల్ న్యూస్, నిజామాబాద్.